ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా వెలివేసేద్దాం వెలుతురుని, పరిపాలిద్దాం చీకటిని, పట్టించుకుందాం చెమటలని, చుట్టేసుకుందాం ప్రేమని. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలా. అసలు అమ్మాయిని నీకు నాకు తెలిసి వీడాస్ కాడ వాళ్ళు ఉన్నారుగా సైకిళ్ళు, ఆటో తీసుకుందాం అనుకొని చాలా చాలా తిను కర్రీపప్పే ఇంత తిన్నామంటే స్నానం చేస్తాడు. ఎందుకంటే బయట పోతున్నాను, స్నానం చేసి వచ్చిన డ్రెస్ వేసుకున్నా, నువ్వు వచ్చి పోయింది ఏమన్నా తిన్నా అసలు ఇప్పుడు నువ్వు ఏం తిన్నావు? హాట్ తిన్నావు కదా, ఐస్ క్రీమ్ తింటావా? నాకు ఎక్కువ తిన్నదా అన్నది ఐస్ క్రీమ్ ఎక్కువ ఉంటుందా? మిక్స్డ్ ఫ్రూట్ చెప్పిన ఒకటి కాలం నేను మరచి జ్ఞాపకాలు జారిపోయిందా, లోకం గోపులల్లా మారిపోయి మాయ జరిగిందా. హ్యాపీ బర్త్డే టు యూ. డాడీకి ఏం చేసినప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు ఇచ్చుగా చేరాదు ప్రేమ ఇంకా ఏముంది కప్పు. ఇప్పుడు ఫోన్ చేయట్లేదు, ఇది చేయట్లేదు. వీటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రాయడా, ఇది చూపించి ఆ ఆన్సర్ పేపర్ మిస్అండర్స్టాండ్ అయింది, వినట్లేడు చెప్తే వినట్లేడు అన్నావుగా. 8th క్లాస్కి వచ్చినావు, పేపర్ ఇచ్చి ఇగో ఇది రాయి ఇది రాయి అని చెప్పరు, ఇంకా అర్థం చేసుకోవాలి. అది ఇట్లా ఎస్టీలు పెట్టినప్పుడే క్లారిఫై చేసుకోవాలి. మెయిన్ ఎగ్జామ్ ఎవరు చెప్తారు? అబ్బాయ సిల్క్ సీర కట్టుకుంటుంది, నేను జడేత్త చూడు, నేను జడేత్తను చూడు, నా జడకై జడకుండి చాలా ఇంకా పేరు మీద తీసుకున్నాం కాబట్టి పార్టీ మమ్మీ వేయాలి.
నువ్వు చెప్పు ఇక. నేనేం చెప్పను. ఇది బండి కొనుక్కుంటున్నారు, నాకైతే సంబంధం లేదు. నాకు కావాల్సింది పార్టీ సమోసాలా? అదేం కాదు. పరోటా ఏ? పరోటా పన్నీర్ కుర్మా మెట్టించాము. మీరు కళలోనైనా కానీ రిచ్గా కళలు కన్నట్టుందా? అదేంటి ఏ? ఈ బండి వేసుకొని ఆడ కింద పడితే నేను ఓ అన్న నువ్వు ఏది ఇంటి పోక ముందుకు ఏంది పని? ఆ? ఒక్కసారి ఛాన్స్ నెంబర్ ఎంటర్ అయిందంటే ఇక లేదు ఛాన్స్. అందుకనే ఫస్ట్ బండి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక సంతకాలు. ఆ? మమ్మీకి నేర్పిస్తావా బండి? ఆ? అంచులమ్మడి పోద్ది. వాటర్ మీరే తెచ్చింది, వాటర్ మీరే తెచ్చేది ఇక. ఇంటికైతే బ్లాక్ తార్ మీద బాగా పడింది. బ్లాక్ కారా? కార్ కార్ అంటే కార్ పేరు అగోదా. సాటిస్ఫాక్షన్ అంటే ఎలా పైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డాడీ సాటిస్ఫై అవుతాడు అనుకున్నా. ఆటో కొన్నీ అసలు నేను ఆటో వచ్చినట్లే కానీ ఆర్డర్ కొని మొగల కిరాలు కొట్టడమే. ట్రాక్టర్గా కిరాలు ఉంటాయి తెలుసా? కదా ఎండాకాలం వచ్చిందంటే పెంట ఇల్లులు ఖాళీ చేయటం, సామాన్ తీసుకుపోవటం, ఓ ఎన్ని కింద పడ్డాయి చూడు అక్కడ. మొత్తం కింద పడిపోయింది. ఏంటి అయ్యి? మీ బాబాయ్ వాళ్ళు పోసిగా రంగు నీళ్ళు. ఎప్పుడు ఇది ఒక రంగు నీళ్ళు. ఎప్పుడు ఎప్పుడు మన కరకల కూడా పోయినాంగా అప్పుడు. తయారు కాలే. ఈరోజు మా పావనది పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే బంగారం. మర్చిపోయావనుకున్నా. బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు. కేక్ని కట్ చేయాలి. ఆగు ఇంకా కట్. కొంచెం కాదు, మంచిగా పుట్టినరోజే కదా, మంచిగా కేక్ కట్ చేసుకుంటే నవ్వుతూ కేక్ కట్ చేసుకోవాలి. సెలబ్రేషన్స్ అవునా కాదా చెప్పు. శృతి చూడు ఎంత మంచిగా నవ్వుతుందో.
అవును, నవ్వుతూనే కేక్ కట్ చేయాలి. నువ్వు కేక్ కట్ చేయముందు ఎట్టున్నా ఏం కాదు, కానీ కేక్ కట్ చేసేటప్పుడు ఓహో అయిన వాళ్ళ మధ్యలో ఫీలింగ్ ఏంటంటే నాకు పెద్ద కేక్ తెస్తా కదా మమ్మీ కొడితే వచ్చు కదా అని. పెద్ద కేక్ చిన్న కేక్ అన్నది కాదు. నువ్వు ఎప్పుడంతా చెప్తాను బర్త్డేకి. కాదు, పెద్ద కేక్ చిన్న కేక్ అన్నది కాదు. అంటే మనుషులు పక్కన ఎవరెవరు ఎన్నో పుట్టినరోజు అమ్మాయి? 32. కరెక్ట్ చెప్తా. 32 ఏంటి తప్ప కాదు, ఏమో తినిపిద్దురుగా అని చెప్పేసి పెద్ద కేకులు పీసులు కట్ చేసుకుంటుంది. తినిపించేటప్పుడు ఎంత పెద్ద పెద్ద బెటరు, ఏదో కొద్దిగా అట్లా నాకే వాసి పెడతాను. నువ్వు వీడియో కంటిన్యూ చేయమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. నో అంటే నో అంట ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే. ఆయన వాళ్ళ మధ్యలో జరుపుకోవట్లేదు అని ఇంకా అంటే వాళ్ళ వాళ్ళు లేరని చెప్పేసి కొంచెం మొహం ఇక్కడ పెట్టింది. కానీ ఎట్లా అనిపించింది ఈ సెలబ్రేషన్స్? చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ సంతోషం తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఇంతటి గ్రాండ్ బర్త్డే చేయటానికి మా ఆయన పాప నాకు తెలియకుండా ఎన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు మామూలుగా అయితే కేక్ కటింగ్ టయానికైతే వచ్చి కేక్ కట్ చేసినా చేయలేదు. చెప్పు, ఏంద్రా నీ ఫీలింగ్ ఏంది? ఎట్లా అనిపించింది? నువ్వేమో బేకరీకి బయటికి పోదాం. బేకరీ పోతే బయటికి పోయి ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్. కేక్ కట్ చేసుకుంటాం, రెస్టారెంట్ పోతాం, ఏం కావాలి తినేసి వస్తాం. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటావా? టేబుల్ మనకి ఇస్తాడు. టేబుల్ లేదని కాదు, ఇంత మంచిగా అరుణ్, థ్యాంక్ యూ అరుణ్. Can I have your number? పాడదా నవలాత పాడు. ఏంటిది అది? ముత్తదే ఆడ పెట్టుకుంటుంది, ఫోన్ ఆన్ చేసి పెడుతుంది. కొద్దిగా పాడుకోవాలి చూద్దాం.
కాక మరి ఎవరు అన్నది మనసే నిదురించిన నా ఆశలు ఎదురుగా నిలిచిన నిమిషాన ఇన్నాళ్లకు నీలో నన్ను దాచిన సంగతి కనుగొన్నా నిదురించిన నా ఆశలు ఎదురుగా నిలిచిన నిమిషాన నేని కలేనా నువ్వయ్యానా నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే పేదలకు అన్నదానం మీరిద్దరే పేదలు ఎవరు లేరు మీరిద్దరే. కాదు ఈ బర్త్డేలా మీరిద్దరే నేను శృతి పేదలకు కటిక పేదరికం నుంచి వచ్చిన వీళ్ళకి అన్నం పెట్టాలి పేదలకు అన్నదాన కార్యక్రమం ఉంది కాసేపట్ల ఈలోపు ఎవరు దోచిన సహాయం వాళ్ళు చేయగలరు. ఆమె ఏం తెచ్చినారు ఇంత గిఫ్ట్ ఏది నా మమ్మీకి బయట పోతే గాజులు కొని పెడదాం ఓరి అది కూడా నా జోల నుంచి వసూలు చేసాడేగా. ఫస్ట్ గణేష్ మార్కెట్లో లాడు పోతారు ఊరికనే అంటదిగా డాడీ మమ్మీకి ఒక గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా అంటది. నేను ఏం చేస్తా కొంటదేమో అనుకుని లోపల పోతా పోయిన తర్వాతకి డాడీ ఇది బాగుందా అది బాగుందా అంటది. అంటే నేను గాజులు కొన్నాం అనుకున్నా మమ్మీకి పొద్దున్న అదే ఇదే డైలాగ్ ఆడంటావు నేను అనుకుంటా కొంటమేమో అని నేను అడిగిపోతావు. పోయిన తర్వాతకి మంచిది తీస్తుంది తీసినాక ఏమంటావు కొందామంటావు అంటావు. సరే అని డబ్బులు తీయగా డాడీ ఫోన్పే కొట్టేసే అంటావు. మరి నేను సంపాదిస్తున్నాను అప్పుడు గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నా కాదు గిఫ్ట్ ఇద్దామా డాడీ అనాలే. నీ పాకెట్ మనీ ఏమైంది మొత్తం కాజేసిందా? 200 రూపాయల నోట్లు నీకు ఇచ్చింది నేను. 500 కాదు ఒక్కటే 500. ఏదా లంగావనేది కథ ఏంది డబ్బులు ఎడిపోతున్నాయి బస్సులలో తిరుగుతురు అయిపోయినాయి అంటే అది ఉచిత ప్రయాణమేనా? ఈసారిది నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. దాన్ని సాయంత్రం ఇచ్చి బొత్తు పిల్లలు కొనుక్కొని నీ తీర్చుకొని బ్లౌజ్ ఇచ్చి వద్దాం. సంట నో అంటే నో అంట ఓకే బంగారం